నిజం చెప్పకపోతే నేనే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. వద్దు సార్, చెప్పేస్తాను సార్. మీరేదో అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారని మీ ఆవిడ గారే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయిపోయింది, అంతా అయిపోయింది. నా జాను నన్నెందుకు తీసుకొస్తుందిరా? అది కూడా నాకు తెలియకుండా అస్సలు తీసుకురాదు. అమ్మా నువ్వే చెప్పమ్మా, ఏదో అనుమానంగా ఉందని తీసుకొచ్చావు కదా. చెప్పు తల్లి, నీకు దండం పెడతాను. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు అబద్ధం చెప్పి అది నా జాను మీద చెప్తావేంట్రా? ఈ ప్రపంచమే తలకిందులైనా సరే జాను నన్ను అనుమానించదు. నీకిలా కాదురా. వైకుంఠం, వైకుంఠం సార్ వస్తున్నా సార్. సార్ షాక్ ట్రీట్మెంట్ మిషన్ తీసుకురా. మనకి షాక్ ఇచ్చాడు కదా, మనం షాక్ ట్రీట్మెంట్ ఇద్దాం. సార్ 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 వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ 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 వదిలేండి సార్. మీ కాళ్ళు పట్టుకున్నాను సార్, వదిలేండి సార్. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. చెప్పు. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, నన్ను వదిలేండి సార్. వదిలేండి సార్. సార్ చచ్చిపోయేలా ఉన్నాడు సార్, వదిలేండి సార్. ఏంటి జాను వదిలేసేది? వాడు నన్ను పేషెంట్ అన్నా ఇంకొకటన్నా నో ప్రాబ్లం. బట్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావని నీ గురించి తప్పుగా మాట్లాడతాడేంటి జాను వీడు? సార్ సార్ వదిలేయండి సార్ ప్లీజ్. ఎవరో అనుకుని పొరపాటు పడి ఉంటారు సార్. చూసావరా నా జాను ఎంత మంచిదో? అనామకుడైన నిన్నే కాపాడుతుంది. అలాంటిది నన్ను అనుమానించి తీసుకొచ్చిన నిందలేస్తావా? ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాన్రా. ఏంటన్నయ్య ఇది? మేం కలిసి బతకడానికి ఇది తప్ప వేరే మార్గం కనిపించట్లేదు తులసి. నీకు తెలుసుగా వదినా, నాన్న రేపు రిజిస్టర్ ఆఫీస్లో హర్షతో పెళ్లి ఫిక్స్ చేశాడు. ఇప్పుడే మేము ఇలా వెళ్ళిపోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా పారిపోయి మాత్రం సంతోషంగా ఉండగలరా?
ఒకసారి ఇలా వెళ్ళిపోయి ఇంటికి దూరం అయ్యారు. ఇవాళ మీరు ఇలా దొంగతనంగా వెళ్ళిపోయారు అంటే జీవితాంతం దొంగల్లాగే బతకాల్సి వస్తుంది. అదంతా మాకు తెలియదు తులసి. నేను తనతో కలిసి హ్యాపీగా ఉండాలి. తెల్లవారితే కీర్తి నాకు దూరం అయిపోతుంది. అంతే కదా తులసి. ఇప్పుడు నా కడుపులో బిడ్డుందని తెలిస్తే మాత్రం చంపేసేదాకా వదలరు. బిడ్డని కాపాడుకోవడానికేనా మేము వెళ్లాల్సిందే. మమ్మల్ని ఆపద్దు. వద్దు వదినా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇలా దొంగతనంగా పారిపోవాల్సిన అవసరం మీకు అంతకన్నా లేదు. రేపు పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసి కూడా ఇలా మాట్లాడతామేంటి తులసి? మమ్మల్ని వెళ్ళివు. పద కీర్తి. అనే ఆగండి, నేను చెప్పేది కాస్త వినండి. మీ బిడ్డ ప్రాణాలు కాపాడే బాధ్యత నాది. కానీ నువ్వు ఇలా వదినని తీసుకుని పారిపోతే మాత్రం మామయ్య ఊరుకుంటారా? మీరు ఎక్కడున్నా పట్టుకుంటారు. అప్పుడు నీ ప్రాణాలకే ప్రమాదం. ఎప్పుడో జరగబోయే దాని గురించి భయపడి ఇప్పుడు ఆగిపోతే జీవితాంతం నరకం చూడాల్సి వస్తుంది. రేపు ఎలాగైనా బావగారు నేను కలిసి ఆ పెళ్లిని ఆపేస్తాం. మమ్మల్ని నమ్మండి. పెళ్ళి ఆపేస్తే సరే, మరి మా పరిస్థితి ఏంటి? అదే చెప్తున్నాను కదా, పెళ్లి ఆపడం మాత్రమే కాదు, ఎన్ని కష్టాలైనా సరే పడి మావయ్యని ఒప్పించి మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత మాది. ఇన్నాళ్ళు కాదన్నవాడు ఇప్పుడెలా ఒప్పుకుంటాడు తులసి? అదంతా మేం చూసుకుంటామన్నయ్య. నా మాట విని నువ్వు ఇంటికి వెళ్ళు.